ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో మనకు రిలీజ్ చేయబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్లో కూడా మనకు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ నవరత్నాలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజల వద్దకే పాలన అనేది మనకు వెళ్తుండడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ఎంతో ఆసక్తికరంగా జనాలు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకు కూడా ఈ యొక్క నవరత్నాలు అనేవి ప్రజల వద్దకు వెళ్తాయనేది కూడా మనకు చర్చనీయాంశంగా అయితే మారింది. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి అన్ని నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడాలని చెప్పి ఈ యొక్క వీడియో తీస్తున్నా. ఇది మనకు వైసీపీ వారి యొక్క మేనిఫెస్టోతోను ప్రస్తుతం జరుగుతున్న అంశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో ఇది. ఓకే, చిన్న చిన్న మార్పులు అనేది ఫ్యూచర్లో జరగవచ్చు. సో వీటికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఉండాలి. సో ముందుగా మనం ఈ యొక్క నవరత్నాలకు సంబంధించి నవరత్నాలు అంటే ఏమిటనేది చూసినట్లయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ యొక్క పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో కొన్ని వేల గ్రామాలని అతను సందర్శించారు. అలా సందర్శించిన సమయంలో ఎంతోమంది ఆ యొక్క ప్రాంతాల తాలూకు బాధలను సమస్యలను చెప్పుకోవడం జరిగింది. ప్రముఖంగా ఇలా ఎన్నో సమస్యలకు సంబంధించి అతను కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ యొక్క వాగ్దానాల్లో 9 వాగ్దానాలు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఎలా అయినా సరే ఈ యొక్క వాగ్దానానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా ఈ యొక్క చేయూత అనేది వెళ్ళాలి అని చెప్పి కూడా ఆ యొక్క వాగ్దానానికి సంబంధించి మనకు నవరత్నాలు అనే పేరుతో మనకు వీటిని రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో వీరు ప్రముఖంగా పేర్కొన్న అంశం కూడా ఇదేనమాట. ఆ యొక్క నవరత్నాన్ని కూడా ప్రజల వద్దకు వెళ్లేందుకు తాజాగా మనకు గ్రామ వాలంటీర్ ద్వారా కూడా ఈ యొక్క నియామకాలు అయితే చేపడుతున్నారు. సో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగం కాబట్టి మీకోసం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఈ యొక్క నవరత్నాలకు సంబంధించి ఏవేవి ఉన్నాయి అని చూస్తే, మొదటిగా మనకు పేదలందరికీ ఇల్లు, ఓకే, రెండవది ఆరోగ్యశ్రీ, మూడవది అమ్మఒడి, 4 పింఛన్ల పెంపు, 5వది వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అనేవి ఉన్నాయి, 6వది ఫీజు రీయింబర్స్మెంట్, 7వది వైఎస్ఆర్ రైతు భరోసా, 8వది వైఎస్ఆర్ జలయజ్ఞం, 9వది మద్యపాన నిషేధం. ఇలా మనకు 9 ప్రముఖమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరాలని చెప్పి నవరత్నాలు అనే పేరు మీద మనకు వీటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వీటి తాలూకు మనకు ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. పింఛన్లు పెంచడం కానీ, తర్వాత మనకు మద్యపాన నిషేధం కానీ, ఇలా చాలా వరకు ఇవన్నీ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇప్పటికీ మనకు ప్రభుత్వం వచ్చి నెల దాటిన సమయంలో ఈ 4 రోజుల్లోనే ఎన్ని మార్పులు వచ్చాయని కూడా మీరు చూడవచ్చు. ఓకేనా. సో ముందుగా మనం పరిశీలన చేస్తే ఒక్కొక్క దాన్ని మనం చూడవచ్చు. సో ముందుగా పేదలందరికీ ఇల్లు అనే టాపిక్ మీద చూద్దాం. పేదలందరికీ ఇల్లు చూస్తే, ఇల్లు లేని పేదలందరికీ కూడా కుల, మత, పార్టీ, వర్గ భేదాలు లేకుండా పక్కా ఇల్లు కట్టించడం అనేది ఉంది. తర్వాత 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టించడం, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసి కట్టించడం అనే వాటి అంశాల మీద కూడా ఈ పేదలందరికీ ఇల్లు అనే టాపిక్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఉజ్జాయింపుగా వీటికి అయ్యే ఖర్చు చూస్తే ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 5 లక్షలు అనేది ఉజ్జాయింపుగా అయితే ఉంది. అండ్ తర్వాత ఆరోగ్యశ్రీ అనమాట. ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి అర్హత చూసినట్టయితే వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన అన్ని వర్గాల వారికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. అంతేకాకుండా వైద్యం ఖర్చు కనుక 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తర్వాత మనకు అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఎక్కడ చికిత్స చేయించుకున్నా, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ఏ రాష్ట్రంలో చేయించుకున్నా సరే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి కూడా ప్రతి నెల కూడా 10,000 చొప్పున ఆ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తారు. తర్వాత 2 ఏళ్లలోగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకు లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత అమ్మఒడి పథకం మనకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి చాలా విప్లవాత్మకమైన మార్పు అనేది చెప్పుకోవచ్చు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి కూడా 15,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలకు కూడా వర్తింపు అని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని వర్తిస్తున్నట్లుగా మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా దీనికి సంబంధించి జారీ అని చేయడం జరిగిందనమాట. ఈ విధంగా అమ్మఒడి పథకం అనేది చాలా విప్లవాత్మకంగా మారింది. దాని తర్వాత పింఛన్ల పెంపుకు సంబంధించి ఉంది. పింఛన్ల పెంపు అనేది చూస్తే అర్హత వయసుని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తగ్గించారు. ఇలా చేయడం ద్వారా చాలామంది వృద్ధులకు మేలు చేకూరింది. తర్వాత అవ్వాతాతలకు పింఛన్ను 3,000 వరకు కూడా పెంచుకుంటూ పోవడం అయితే జరుగుతుందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ వారికి మేనిఫెస్టోలో తెలపడం జరిగింది. ప్రస్తుతం మనకు 2,000గా ఉన్న దాన్ని 2,250 రూపాయలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తద్వారా వారు చివరకు చూసినట్లయితే 3,000 వరకు కూడా తీసుకువెళ్తారు. ఆ తర్వాత మనకు వికలాంగులకు సంబంధించిన పింఛన్ అనేది 3,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో కిడ్నీలకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రం మనకు 10,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు ఆల్రెడీ
స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అండ్ తర్వాత మనకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అనేది కూడా ప్రముఖమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు వరకు ఉన్న మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తంను 4 దఫాలుగా వారికి తిరిగి చెల్లించడం అనేది జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్ ఆసరా తెలుపుతున్నారు. సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం, వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే కడుతుందని చెప్పడం జరుగుతుంది. ఉజ్జాయింపుగా 50,000 అయితే మనకి ఇస్తారని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సున్నా వడ్డీకి రుణాలు అనేది మళ్ళీ తీసుకొస్తున్నారంట. ఇంకా వైఎస్ఆర్ చేయూత విషయానికి ఇచ్చినట్లయితే 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 4 ఏళ్లలో 75,000 అనేది ఉచితంగా సాయంగా ప్రకటిస్తారంట. సో ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కూడా పారదర్శకత పెంచేలాగా చర్యలు చేపట్టడం అయితే జరుగుతుందని చెప్పి కూడా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకు ఫీజు రీఇంబర్స్మెంట్కి సంబంధించి పేదవారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును కూడా ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి తెలపడం జరిగింది. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం ప్రతి ఏటా కూడా 20,000 అనేది అదనంగా ప్రతి విద్యార్థికి కూడా అందిస్తారు అని చెప్పి అంటున్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్తో పాటు వసతికి, భోజనానికి కూడా ప్రతి ఏటా ప్రతి విద్యార్థికి కూడా 20,000 అనేది ఇస్తారంట. ఇంకా తర్వాత చూసినట్టయితే వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ యొక్క రైతు భరోసా ద్వారా చూస్తే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 అనేది ఇస్తారంట. పంట వేసే సమయానికి మే నెలలో 12,500 అనేది రూపాయలు చొప్పున మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పెట్టుబడి సమయంలోనే వీరైతే పంట వేయడానికి కావాల్సిన అమౌంట్ అయితే ఇస్తారంట. రైతులకు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడం, ఉచితంగా బోర్లు వేయడం, వ్యవసాయానికి పగలు 9 గంటల ఉచిత కరెంట్ అయితే ఇవ్వడం కూడా చేస్తున్నారు. తర్వాత మనకు ప్రమాదవశాత్తు మరణించిన ఒకవేళ ఆ రైతన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ తర్వాత జలయజ్ఞం అయితే ఉంది. సో జలయజ్ఞం చూసినట్లయితే వైఎస్ఆర్ గారి యొక్క ఆశయం మనకు జలయజ్ఞం అయితే పూర్తి చేయడం, ప్రతి ఎకరాకు కూడా నీరు అందించడమే లక్ష్యంగా ఈ యొక్క నవరత్నాల్లో ఈ యొక్క లక్ష్యం అయితే ఉంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టును కూడా పూర్తి చేయడమే లక్ష్యం. రక్షిత మంచినీరు, సాగునీరు అందించడం, చెరువులను పునరుద్ధరించడం అనేది లక్ష్యంగా ఈ యొక్క జలయజ్ఞం తాలూకా మనకు లక్ష్యం అయితే ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే మద్యపాన నిషేధం. ఈ యొక్క మద్యపాన నిషేధానికి సంబంధించి చూస్తే కాపురాల్లో చిచ్చుపెడుతున్న మానవ సంబంధాలు దెబ్బతీస్తున్న ఈ యొక్క మద్యపానాన్ని 3 దశల్లోగా నిషేధిస్తామని చెప్పి అంటున్నారు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటల్గా పరిమితం చేస్తూ మద్యం ధరలు భారీగా పెంచడం చేస్తారంట. తద్వారా మనకు లక్షలాది కుటుంబాల్లో ఆనందం నింపొచ్చు అని చెప్పి కూడా వీరైతే ఆలోచన చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా మనకు ఒక మంచి షెడ్యూల్ అయితే తయారు చేస్తున్నారు. ఈ విధంగా వీటిని క్లోజ్ చేయాలి మద్యానికి సంబంధించి అని చెప్పి. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే ఉంది. నవరత్నాలకు సంబంధించి చాలా వరకు టాపిక్ అయితే మీకు చెప్పానని చెప్పి ఆశిస్తున్నా. ఈ యొక్క అంశాలన్నీ కూడా మనకు తాజాగా ఒక 4 రోజుల నుంచే మనకు ఎంత వర్క్ అనేది జరుగుతుందో కూడా మీకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క గ్రామ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు రావచ్చు. పథకాలకు సంబంధించి, ప్రభుత్వం చేపడుతున్న అంశాలకు సంబంధించి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. మీకు అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.